హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా మార్చ్ 26 గురువారం రోజు రేపటి రోజు మీ పాత మిత్రుని ద్వారా ఈ వార్త వినబోతున్నారు. మరి ఆ వార్త ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలం స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యాపార, విద్య ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఒకే ఒక పరిహారం. గురూజీ విజయరాజ్ గారిని ఒక్కసారి సంప్రదించండి. 6302672110కి ఒకే కాల్ చేయండి. ఎంతో నమ్మకమైనటి గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించి చూడండి. రాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం. ఈ తులారాశి రాశిలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వం, వ్యక్తిత్వం, వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ తులారాశి వారు ఎప్పుడు కూడా మంచి మనసు ఉన్న వ్యక్తులు. మీరు చాలా సున్నితమైన స్వభావం కలంటే ఎవరు ఏ ఒక్క మాట అన్నా కానీ వీరిని మనసు నొప్పించుకుంటారు. అదేవిధంగా ఈ తులారాశి వారు కూడా ఎదుటివారు మెచ్చుకునే విధంగా, వారు బాధపడే విధంగా అసలు ఎదుటివారితో మాట్లాడరు. చాలా సౌమ్యంగా, చాలా మాటకారితంగా, చాలా చక్కగా ఎదుగుతారు. ఆనందపడేలా, సంతోషపడేలా తమ మాటలు చాకచక్యంగా ఎదుటివారితో ఆకర్షించుకుంటూ ఉంటారు. ఈ తులారాశి వారు ఏంటంటే, వీరి యొక్క రాశికి అధిపతి శుక్రుడు. ఏ విధంగా అయితే ఆనందం, కళలు, విలాసం, ప్రేమ, సంపద, సౌభాగ్యం మరియు సామాజిక సంబంధాలు కార్యకర్తలుగా ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ తులారాశి వారు కూడా తమ మాటలతో ఎదుటి వ్యక్తుల్ని మంత్రముక్తులు చేస్తూ ఉంటారు. శుక్రుడికి ఆకర్షణ స్వభావం కారణంగా మీరు ఇతరులకు సులభంగా ఆకర్షిస్తారు, మెప్పిస్తారు కూడా. అదేవిధంగా తాము నచ్చక ఎదుటి వారిని నొప్పించక ఈ తులారాశి వారు ఎప్పుడు వీరిని మీ జీవితంలో ప్రవర్తిస్తారు. ఈ తులారాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని, కుటుంబ సభ్యులు ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇప్పటి నుంచి మంచి మనిషి వ్యక్తిత్వం ఉన్నట్టు ఈ తులారాశి వారి జాతకులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలతో ముందుకి పోతూ ఉంటారు. అదేవిధంగా ఉద్యోగం, వ్యాపారం ఏ రంగంలో అయినా సరే ఆయా రంగంలో ఈ తులారాశి వారు చక్కగా తమ పనులను చేసుకుంటూ ఆర్థిక పరంగా స్థిరంగా పడుతూ ఉంటారు. తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారు తమ పిల్లల్ని చక్కగా చదువు అందిస్తున్నారు. అదేవిధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తూ ఉంటారు. అలాగే తమ కుటుంబ సభ్యులతో పెద్దవాళ్ళను అంటే వారి తల్లిదండ్రులను, ఇప్పటి నుంచి అక్కలను, అన్నలను కానివ్వండి, అలాంటి పెద్దవాళ్ళను ఈ తులారాశి వారు చాలా చక్కగా గౌరవంగా చూసుకుంటారు. చాలా మర్యాదపూరితంగా వారితో పలుకరించుంటారు. అలాగే తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే ఈ తులారాశి వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, తమ జీవిత భాగస్వామికి ఎనలేని, అంతులేని ప్రేమని పంచుతూ ఉంటారు. దీని కారణంగా ఈ తులారాశి వారికి ఈ యొక్క కుటుంబాన్ని, తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది ఈర్ష్యపడుతూ ఉంటారు. వీరిపై కుట్రలు కూడా చేస్తూ ఉంటారు. వీరికి దిష్టి పెడుతూ కూడా ఉంటారు. కాబట్టి ఈ తులారాశి వారికి తరచుగా దిష్టి అనేది తగులుతూ ఉంటుంది. తగిలి దిష్టి కూడా తీపించుకుంటుకోవడం మంచిది. మీరు ఏం చేయాలంటే, ఎప్పుడైతే మేము మీ పనుల మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం రాళ్ళు ఉప్పును చేతిలో పెట్టుకొని 1-2 సార్లు మీ తల చుట్టూ ఇట్టే ఆ దిష్టి అనేది పూర్తిగా పోతుంది. అంతేకాకుండా 3 సార్లు క్లాస్ వేసి 3 సార్లు తిప్పి ఆ ఉప్పును బయటపడేసి మళ్ళీ
కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి రండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే కనుక మీపై ఉన్న దుష్టశక్తి పూర్తిగా తొలగిపోతుంది. చక్కగా మీరు అనుకున్నట్టుగా మీ కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ తులారాశి వారి యొక్క యాటిట్యూడ్ అనేది మంచితనం, మంచి మనసు, అటువంటి వారు తులారాశి వారు మాత్రమే. రేపటి రోజు అనగా ఫిబ్రవరి 16న తేదీలోపు ఈ 3 ప్రాంతాలకు వెళ్ళకండి. ఒకవేళ మీరు వెళ్ళారంటే చిక్కుల్లో పడతారు. ముఖ్యంగా మీ ప్రాణానికి ప్రమాదం కూడా పొంచి ఉంది. ఎందుకంటే ఈ 3 ప్రాంతాలు మీరు వెళ్ళే కనుక మీకు దుష్టశక్తి తగులుతుంది, వ్యాపారిస్తుంది. అంతేకాకుండా ఆ ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం. ఆ ప్రాంతాలు ఏంటో కూడా ముఖ్యంగా ఈ తులారాశి వారు ఎవరైతే మమ్మల్ని అవేళన చేశారో, ఎవరైతే మీ మనసు బాధపడుతూ, ఎవరైతే మమ్మల్ని అగౌరవపరుస్తూ అటువంటి బంధువులతో ఉండవచ్చు, మీ స్నేహితుల్లో ఉండవచ్చు. అలాంటి ప్రాంతాలకు మీరు కనుక మాత్రం వెళ్ళకండి. అంటే మీరు అనుకుంటుంటారు వారిపైకి చాలా మంచిగా మాట్లాడతారు. ఏమన్నా కూడా మన మనసులోనే అనుకునే వాళ్ళు ఇంటికి కానీ వాళ్ళ ప్రాంతానికి కానీ ప్రదేశానికి కానీ వెళ్ళినప్పుడు మిమ్మల్ని నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటారు. దీని కారణంగా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ దుష్టశక్తి మీతో పాటు మీ ఇంటికి వచ్చి ఆ దుష్టశక్తి అంతా కూడా మీ ఇంట్లో దిష్ట వేస్తుంది. దీని కారణంగా మీరు మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా నష్టపోతారు. కాబట్టి ఎవరైతే మమ్మల్ని కించపరిచి అవమానపరుస్తారో, అగౌరవపరుస్తారో అటువంటి వారి యొక్క ఇంటికి, ఆ ప్రదేశానికి వెళ్ళకండి. ఇంకా రెండో ప్రదేశం ఏంటంటే ఎవరైతే మీకు తెలియని వ్యక్తులు ఉంటారో, అంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటారో, ఒక్కసారి మనం అనుకుంటూ ఉంటాం ఈ ప్రాంతానికి మేము వెళ్ళాలనుకుంటున్నాం, అక్కడ మేము కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కాబట్టి వెళ్ళకండి. అక్కడ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటే కనుక వెళ్ళండి. కానీ ఎవరు మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే కనుక అక్కడికి, ఆ ప్రదేశానికి విహారయాత్రకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ అలా వెళ్ళకండి. ఎవరో ఒకరిని మీరు వెంట తెలిసిన వ్యక్తులు తీసుకొని అక్కడి కాబట్టి ఈ తెలియని ప్రదేశాలకు మీరు ఈ రేపటి రోజు అనగా ఫిబ్రవరి 16వ తారీఖు ఆఖరిలో మాత్రం వెళ్ళకండి అని చెప్పడంలో ఎటువంటి సందేశం లేదు. ఇంకా మూడో ప్రాంతం ఈ రేపటి రోజు ఫిబ్రవరి 16వ తేదీలోపు ముఖ్యంగా మీరు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది సిటీ కానివ్వండి, ఊరు కానివ్వండి, మీ ఊరు కానివ్వండి, అలాగే మీ సిటీని పిలిచి మీరు రాష్ట్రం వెళ్ళడానికి కానీ ఇతర దేశాలకు వెళ్ళడం కానీ అసలు వెళ్ళకండి. ఎందుకంటే మీకు చెడు ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మీరు మాత్రం రేపటి రోజు ఫిబ్రవరి 16వ తేదీలోపు మాత్రం మీకున్న ప్రాంతాలను వదిలేసి మాత్రం మీరు రాష్ట్రాన్ని వదిలేసి ఈ దేశాన్ని వదిలేసి ఎక్కడికి కూడా వెళ్ళకండి. తరువాత మీకు మంచి రోజు చూసుకొని పండితుల్ని కనుక్కొని మీ జాతకం చూసుకొని కుదిరితే మీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే పూజలు చేయించుకొని మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళండి. అప్పుడు కూడా మీకు అంతా మంచి జరుగుతుంది. చూశారు కదండి, తులారాశి వారు రేపటి రోజు ఫిబ్రవరి 16 లోపు ఈ 3 ప్రాంతాలకి వెళితే ఏం జరుగుతుంది, ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో పూర్తిగా తెలుస్తున్నారు కదా. మరి ఈ తులారాశి వారికి అధిపతి శుక్రుడు, సంపద, సౌభాగ్యం మరియు విలాసాలకు కారకుడు. లక్ష్మీదేవి ధనానికి మరియు ఐశ్వర్యానికి దేవత. లక్ష్మీదేవి ఆరాధన తులారాశి వారికి ఆర్థిక స్థిరత్వం, శ్రేయస్సు మరియు సంబంధాలతో ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.